హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే తీవ్ర దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేదని చెప్పారు. పోలీసులకు నిందితుడు గురుమూర్తి పొంతన లేని సమాధానాలు చెప్పారని, హత్యపై 2-3 వెర్షన్స్ చెప్పాడని సమాచారం. బాత్రూంలో మృతదేహాన్ని ముక్కలు చేసిన మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగాడని పోలీసులు దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది. అలాగే చెరువులో మాధవి ఆనవాళ్లు లభ్యం కాలేదని పోలీసులు వివరించారు. హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సంక్రాంతి పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే తీవ్ర దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేదని చెప్పారు. పోలీసులకు నిందితుడు గురుమూర్తి పొంతన లేని సమాధానాలు చెప్పారని, హత్యపై 2-3 వెర్షన్స్ చెప్పాడని సమాచారం. బాత్రూంలో మృతదేహాన్ని ముక్కలు చేసిన మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగాడని పోలీసులు దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది. అలాగే చెరువులో మాధవి ఆనవాళ్లు లభ్యం కాలేదని పోలీసులు వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి మాంసం కానీ అవన్నీ కూడా ఉడకబెట్టేసి చెరువులో పడేశారని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన ఎటువంటి మరి శాంపిల్స్ కానీ ఏం దొరకలేదు. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీన్ని ఎలా చూడాలి? కేసు ముందుకెళ్లే అవకాశం కనబడుతుందా? ఎస్ రామారావు, హైదరాబాద్ మీర్పేటలోని ఒక మర్డర్ మనం చూస్తున్నాం. చాలా హేయమైన కొత్తగా ఆర్మీ జవాన్ గురుమూర్తి, అదే రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మరి ఈ ఘటనలో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ క్రమంలో హత్యకు సంబంధించి సంచలన విషయాలు అయితే బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించి భార్యను గురుమూర్తి చంపినట్టు దర్యాప్తులో పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మరి గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. గురుమూర్తి పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ విరాట్ ప్రకారం పండుగ తర్వాత ఇంటికి రాగానే దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కుమార్తె పోలీసులకు తెలిపింది. ఇంటికి రాగానే అమ్మ ఎక్కడ, నాన్న ఉందని అడగగా, కానీ నాన్న మౌనంగా ఉన్నాడు, ఏమీ చెప్పలేదు అని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ లో గురుమూర్తి కుమార్తె పేర్కొంది. మరి మాధవి హత్య చేశానని, మాధవి తానే హత్య చేసిన పోలీసులకు ముందుగా గురుమూర్తి ఒప్పుకున్న విషయం తెలిసింది. అయితే ఆమెను చంపిన విధానంపై పోలీసులకు తాను గురుమూర్తి 2-3 చెప్తున్నట్లయితే తెలిసింది. ఇంట్లోని బాత్రూంలోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా చేశానని, రక్తం మార్పులు కనిపించకుండా 10 సార్లు కడిగినట్టు గురుమూర్తి చెప్పాడు. అయితే గురుమూర్తి పొంతలేని సమాధానాలతో పోలీసులు తగులు పట్టుకున్నారు. నిన్న రాత్రి గురుమూర్తిని మరోసారి ఎముకల పొండికట్టిన చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. అయినా ఇలాంటి ఆనవాళ్లు అయితే లభ్యం కాలేదు. మరి నిందితుడు గురుమూర్తిని మీర్పేట పోలీసులు నేడు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే పోలీసులు 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. కోర్టులో హాజరుపరిచి తిరిగి కస్టడీలో తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించి అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సుమారు 3 గంటల పాటు గురుమూర్తి ఇంట్లో పోలీసులు సోదారించారు. ఈ సోదాల్లో క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ ఆధారాల ప్రకారం చనిపోయిన మాధవిని నిర్ధారించేలా పోలీసులు అయితే దృష్టి సారించారు. మొత్తానికి పిల్లల స్టేట్మెంట్ అయితే పోలీసులు రికార్డ్ చేశారు. మరి గురుమూర్తిని మరోసారి కస్టడీ తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.